హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కోడలు కలలు అత్త రుచులు. ఈరోజు టాపిక్ వచ్చేసేసి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ బోర్డ్. పనాజీ, గోవా, ముంబై, మహారాష్ట్ర, బెంగళూరు, కర్ణాటక, తిరువనంతపురం, కేరళ, అమరావతి, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, హలో అండి, ఇప్పుడు పాప స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ యాక్టివిటీ ఎలా చేసిందో చూసారు కదా. సో ఈ సమ్మర్లో పిల్లలకి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపించడానికి ఈజీగా చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఈ బోర్డు అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసేసి మనం ఒక చార్ట్ తీసుకొని దాని మీద కార్డ్బోర్డ్స్ అయితే స్టిక్ చేశానండి. వన్స్ ఇది స్టిక్ చేసినాక మనం బోర్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసేసి మల్టీపర్పస్ బోర్డ్ అండి. ఇది కూడా ఒక స్టేట్స్ క్యాపిటల్సే కాదు, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా దీని మీద టీచ్ చేయొచ్చు పిల్లలకి. రెగ్యులర్గా వాళ్ళ చేత ఇది రోజు ప్రాక్టీస్ చేయించామంటే కొంచెం మర్చిపోకుండా, ఇంకా వాళ్ళకి ఎక్కువ యాక్టివిటీ లాగా ఉంటుంది. చదివించినట్లు కాకుండా రోజు ఒక టూ టైమ్స్ 3 టైమ్స్ చేయించుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది. పిల్లలు మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళకి కూడా చదివామన్న ఫీలింగ్ కాకుండా ఒక ఏదో యాక్టివిటీ చేసాము అన్న ఇదిలో ఉంటారు. అందుకని ఈ బోర్డు అయితే ప్రిపేర్ చేశాను. ప్రజెంట్ అయితే దీని మీద మనము స్టేట్స్ క్యాపిటల్స్ నేను స్టిక్ చేసి చూపించానండి. ఇది రీయూజబుల్ అనమాట. మనము స్టేట్స్ క్యాపిటల్స్ తీసేసి కూడా వేరే థింగ్ కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. అది ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేయడం అయితే జరిగింది. ఇట్లా మొత్తం అంటించేసుకోవాలండి. ఫస్ట్ కార్డ్బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఒక బోర్డ్ లాగా ప్రిపేర్ చేసేసుకొని చుట్టూ బ్రౌన్ కలర్ టేప్ వేసుకొని నెక్స్ట్ ఆ బ్రౌన్ కలర్ టేప్ మీద మళ్ళీ షేడింగ్ ఏదైనా ఇంకొక ప్లాస్టర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసేసి నేను ఆ పౌచ్ లాగా తయారు చేసుకోవడానికి 4x4 ఇంచెస్ రెడ్ కలర్ పేపర్ షీట్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ దాన్ని ఒక 1/2 ఇంచు అటు ఇటు ఫోల్డ్ చేసేసి ఎడ్జెస్ కింద ఫోల్డ్ చేసిన ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. తర్వాత కింద కూడా ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. పైన వచ్చేసేసి హౌస్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇట్లా కట్ చేసుకున్న దాన్ని మనము పిన్ కొట్టుకుంటే సరిపోతుంది. 4 సైడ్స్ పిన్ కొట్టుకోవాలి. నేను చెప్పాను కదా, ఇది రీయూజబుల్ అండి. స్టేట్స్ క్యాపిటల్సే కాదు వేరేది కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అందుకని చెప్పి మనము రీయూజబుల్ పర్పస్ కోసం అని చెప్పి ఏం చేశానంటే వెల్క్రో ఉంటుంది కదా, వెల్క్రోని తీసుకొని ఇట్లా పిన్ చేసుకున్నాను అనమాట. 2 సైడ్స్ పిన్ చేసుకుంటే కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఊడకుండా ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. వెల్క్రో అటాచ్ చేసుకొని ఇట్లా మనకు కావాల్సినవన్నీ నాకు ఆ బోర్డుకి వచ్చేసేసి 40 పీసెస్ పడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి నేను స్టేట్ నేమ్స్ పెట్టాలి కదా అని చెప్పి దానికి ఆపోజిట్ వెల్క్రోని పెట్టుకొని ఇలా కట్ చేసుకొని సైజు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న హౌస్ షేప్లో కట్ చేసుకునేవన్నీ బోర్డు మీద స్టిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా స్టిక్ చేసేసుకున్నాక ప్రతి కూడా గ్లూ గన్ పెట్టి స్టిక్ చేసుకోండి. ఇంకొకటి మొత్తం రాయొద్దండి, ఓన్లీ ఫోల్డింగ్ దగ్గరే మనం స్టిక్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తా చూడండి ఎట్లా గమ్ ఎక్కడ వరకే అంటించుకోవాలి అని చెప్పి.
ఎందుకంటే మనకి ఇది పౌచ్ లాగా ఒక పాకెట్ లాగా రావాలి. సో మొత్తం అంటించేస్తే మనకి పాకెట్ లాగా రాదు, మనకి స్టిక్ అనేది ఐస్ స్టిక్ అనేది లోపలికి వెళ్ళదు. సో ఓన్లీ మనం ఫోల్డ్ చేసిన ప్లేస్లో ఫోల్డ్ చేసాం కదా, హాఫ్ ఇంచు సైడ్స్ హాఫ్ ఇంచు డౌన్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసాం కదా, అక్కడే గ్లూ అంటించుకోవాలి. ఓకే, ఇట్లా మొత్తం అంటించేసుకున్నాక మనము నెక్స్ట్ మళ్ళీ క్యాపిటల్స్ నేమ్స్ స్టేట్ యొక్క క్యాపిటల్స్ ప్రతి కూడా తీసుకొని ఐ స్టిక్ మీద స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ప్రతి కూడా స్టిక్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇంతే అండి, మనకి పిల్లలకి ఎంతో ఈజీగా టీచ్ చేయగలిగే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ బోర్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా రోజు వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఏ స్టేట్లో ఏ క్యాపిటల్ అనేది ఉండాలనేది చెప్పి టీచ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఈ బోర్డు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకోటి ఇది రీయూజబుల్, మనకి ఆ క్యాపిటల్స్ తీసేసుకొని మనకి నచ్చినట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కింద ఎలా చెప్తానంటే కరెన్సీ నోట్స్ పిల్లలకి డిఫరెంట్ కంట్రీస్ యొక్క కరెన్సీ నోట్స్ని కూడా టీచ్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్లా ఇంకా మన ఇష్టం, మనం ఏ సబ్జెక్ట్ తీసుకోవాలంటే అలా టీచ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.